తులారాశి వాళ్ళ విషయాన్ని గనుక పరిగణలోకి తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ తులారాశి వాళ్ళకి గృహ సంబంధమైన విషయాల మీద ఫోకస్ అనేది చాలా అధికం చేసే అవకాశం అనేది మనకి కనబడుతుంది. అంటే గృహానికి సంబంధించి గృహంలోని వాతావరణం గానీ, గృహ సౌఖ్యం కొరకు గానీ ఎక్కువ శాతం మీరు ఖర్చు చేసే అవకాశం ఉంది. అదే సమయంలో వృత్తికి సంబంధించిన విషయాలు, వృత్తిపరమైన అభివృద్ధి కొరకు, అలాగే గృహంలో గృహ సౌఖ్యం కొరకు రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అయితే ముఖ్యంగా ఈ నేపథ్యంలో వ్యక్తుల యొక్క సహకారం బావుంటుంది. ఆగిన పనులు చాలా వరకు ఆగుతూ వచ్చిన పనులు అంటే ఏదైనా ఇంటికి సంబంధించి గానీ, వృత్తికి సంబంధించి గానీ మీరేదైనా తీసుకున్న నిర్ణయాలలో ఏదైనా పనులు ఇప్పటిదాకా ఆగుతున్నాయి అనుకున్నవి కూడా చాలా వరకు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. విద్యార్థులు విద్య కొరకు అధిక శాతం కృషి చేస్తారు. నూతన ప్రదేశాల్లో హాస్టల్ వసతి కొరకు ప్రయత్నాలు చేయడం గానీ, కొత్త ప్రదేశాల్లో గృహ మార్పు అంటే మీరుండే వృత్తి చేసే ప్రదేశాలకి అనుకూలంగా గృహాన్ని మార్చుకోవడానికి, ఆ పరిసరాల్లో గృహాన్ని ఏదైనా చేంజ్ చేసుకోవడానికి గానీ చేసే ప్రయత్నాలు, స్థిరాస్తులు వృద్ధి చెందించుకోవడానికి చేసే కార్యక్రమాలు, అలాగే మీరున్న వ్యాపార పరిధిలో అక్కడ మీకుండే వాతావరణంలో మీకు సౌకర్యాలని మీరు కలిగించుకోవడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావించొచ్చు.